మా డాడీ పంచదారలో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా తన హెయిర్ కి ఇలాగా హెయిర్ కలర్ ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారండి. ఈ రెమెడీ ఓన్లీ తెల్ల జుట్టును నెల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుందండి ఈ ప్యాక్ వల్ల. మా డాడీ చెప్పినట్టే మా మమ్మీ కూడా ప్రిపేర్ చేసుకొని తన హెయిర్ కి అయితే అప్లై చేసుకున్నారు. నిజంగా షాక్ అయిపోయానండి ఆ రిజల్ట్ చూసిన తర్వాత. తెల్ల జుట్టు మొత్తం ఒక్కసారిగా నెల్లగా మారిపోయింది. సో న్యాచురల్ గా హెయిర్ కలర్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ముందుగా మనం ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఐరన్ కడాయిని యూజ్ చేయాలండి. ఓన్లీ ఐరన్ కడాయిని మాత్రమే వాడాలండి. సో ముందుగా ఇందులోకి 1.5 స్పూన్ వరకు పంచదారనైతే వేసుకోండి. అలానే టీ పౌడర్ ని కూడా వేసుకోండి 1.5 స్పూన్ వరకు. రెండు కూడా సేమే వేసుకోవాలండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ హెయిర్ కలర్ అనేది ఓన్లీ తెల్ల జుట్టు నెల్లగా మారటానికే కాదండి. ఎవరి జుట్టు అయితే రఫ్గా గడ్డిలాగా ఉందో, అలానే చిక్కులు అనేవి ఎక్కువగా పడిపోతున్నాయో అటువంటి వాళ్ళ హెయిర్ కి ఇదొక మ్యాజిక్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ ప్యాక్ ని అప్లై చేసిన తర్వాత వాళ్ళ జుట్టు చాలా సాఫ్ట్ గా షైనీగా అయితే మారుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ అయితే వేసుకోండి. 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే ప్యాకెట్ పౌడర్ అయితే వాడుతున్నాను కాబట్టి 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే ఒకటైతే వేసేసుకోండి. ఇక ఇప్పుడు మనం వేసుకున్న ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఫ్లేమ్ అనేది సిమ్ములోనే పెట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రై చేస్తూ ఉంటుంటే మనకి ఆ పంచదార అనేది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. అలానే కొద్ది కొద్దిగా పొగల్లాగా వస్తుంది. ఇక అలాంటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలండి. సో ఫ్రెండ్స్, మీరు చాలా మంది చూసే ఉంటారు, మనం గోరింటాకు తయారు చేస్తూ ఉంటాం కదా, అలానే ఆ గోరింటాకు నెయిల్స్ కి పెట్టుకోవడం వల్ల నెయిల్స్ అనేవి ఒక్కసారిగా మంచి కలర్ లోకి అంటే కలర్ఫుల్ గా కనిపిస్తాయి కదండి. ఇలాగా మనం గోరింటాకులను అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదండి. సో అలానే ఆ వేలోనే మనం ఇలాగా హెయిర్ కలర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్ గా అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. నేను మీకు ఇది లైవ్ లో రిజల్ట్ అనేది కూడా చూపిస్తాను. సో ఇలాగా వాటర్ అనేవి ఇంకిపోతున్నప్పుడు మీరు కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఉండాలండి. మీరు ఇలాగా ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని బాగా మరిగిస్తూ ఉండాలండి. అప్పుడే మనం వేసిన ఆ పంచదార అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయి కాఫీ పౌడర్ అలానే టీ పౌడర్ లోని రసం అంతా ఆ వాటర్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ మనం వాటర్ వేస్తూనే ఉండాలండి. వాటర్ అనేది ఇలాగా ఇంకిపోతున్నప్పుడల్లా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మరిగించాలండి. మొత్తం మీద ఇక్కడ మనం 1 కప్ వరకు వాటర్ని అయితే వేసుకుంటూ వచ్చామండి. సో ఇలాగా ఈ వాటర్ని ఇంకొంచెం బాగా మరిగించాలండి. ఈ వాటర్ అనేవి కొంచెం హాఫ్ ఆఫ్ ది వాటర్ అయిపోయినంత వరకు ఉంచి తర్వాత అయితే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తయారు చేసిన ఆ లిక్విడ్ కలర్ అనేది థిక్ కలర్లోకి అయితే వచ్చింది. మనం పంచదార టీ పొడితో లిక్విడ్ గోరింటాకుని అయితే తయారు చేసుకుంటాం కదండి. ఆ లిక్విడ్ అనేది ఎలాగైతే వస్తుందో అలాగైతే ఉండాలన్నమాట. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అనేది పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇక చల్లారిన తర్వాత ఇలాగా ఒక బౌల్లోకి స్టైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు లిక్విడ్ అనేది ఇలాగైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఈ రెమెడీని ఐరన్ కడాయిలో అయితే ప్రిపేర్ చేసాం కదండి. సో ఆ ఐరన్ అంతా మన రెమెడీలోకి అయితే వచ్చేస్తుంది. సో అందరికీ తెలిసిందే ఐరన్ అనేది మన జుట్టుకి ఎంత బాగా అవసరమో, అలానే ఐరన్ వల్ల మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కదా. సో అందుకే ఈ హెయిర్ కలర్ని ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేయడానికి మనం ఐరన్ కడాయినే యూజ్ చేయాలి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోకి ఈ లిక్విడ్లోకి 2 స్పూన్ల వరకు ఆమ్లా పౌడర్ అయితే వేసుకోవాలండి. ఉసిరికాయ పొడిని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఈ హెయిర్ కలర్ని ఎన్నిసార్లు ప్రిపేర్ చేసామో అండి, అందుకే ఈ ఉసిరికాయ పొడి కూడా అయిపోయింది. సో ఇలాగా ఈ లిక్విడ్లోకి 2 స్పూన్ల వరకు ఉసిరికాయ పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇక దీనిని బాగా మిక్స్ చేసేసుకోండి, ఎటువంటి ఉండలు లేకుండా. ఇంకొక పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉసిరికాయ పౌడర్ అనేది ఇలాగైతే దొరుకుతుందన్నమాట మనకి. మీకైతే పిక్చర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. సో మీరు కావాలి అనుకుంటే ఉసిరికాయలను తీసుకొచ్చి నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని అలాగైనా పౌడర్గా చేసుకొని యూస్ చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు హెన్నా పౌడర్ని అయితే వేసుకోవాలి. గోరింటాకు పౌడర్ని అయితే వేసుకోండి 1 స్పూన్ వరకు.
సో చాలా మంది గోరింటాకు పొడి వల్ల జుట్టు ఎర్ర పడుతుంది అని అంటున్నారు కదండి. సో గోరింటాకు పొడి వల్ల జుట్టు ఎర్ర పడకుండా నల్లగా ఉండటానికే మనం ముందుగా ఆ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇలాగా గోరింటాకు పౌడర్ని కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే గోరింటాకు పొడిని ప్రిపేర్ చేయడానికి మీరు ఫ్రెష్గా ఉన్న గోరింటాకులను తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని మనం పౌడర్ లాగా చేసుకొనైనా యూస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక గోరింటాకు పొడి అనేది రెడీ అవుతుంది. ఎండలో ఎండబెట్టొద్దండి, అలానే పేపర్ మీద నీడలోనే ఎండబెట్టుకోవచ్చు. పేపర్ మీద వేసేసుకొని ఆ గోరింటాకు ఆకుల్ని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మనం గాలికి అలా పెడితే అవి నీట్గా ఆరిపోతాయి. ఇక తర్వాత పౌడర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇలాగా మీకు ఎలాగ అవైలబుల్గా ఉంటే అలాగా ఈ పొడులను అయితే తీసుకోండి. 2 స్పూన్ల వరకు ఉసిరికాయ పొడిని అలానే 1 స్పూన్ వరకు గోరింటాకు పొడిని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. వీటన్నిటి వల్ల జుట్టు అనేది 100% నల్లగా అవుతుందండి. మీరు కావాలి అనుకుంటే ఉసిరికాయ పొడిని స్కిప్ చేసేసుకొని గోరింటాకు పొడినే యూస్ చేయాలి అనుకుంటే అందులో కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గుడ్డు ఉంటుంది కదండి, గుడ్డులో లోపల సొన కాకుండా పైన వైట్ కలర్లోది ఉంటుంది కదండి, అదైతే యూస్ చేయొచ్చు. అదైనా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా మనం హెయిర్ కలర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మనం ప్యాక్ని అప్లై చేస్తాము అనే ముందలే మిక్స్ చేయాలండి. ఆ పెరుగైనా లేదా ఆ కోడిగుడ్డు పైన ఉన్న తెల్ల సొన అయినా. లేదు అంటే ఇలాగా నేను చెప్పిన ప్రాసెస్లో ఎంచక్క ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్కి అయితే అప్లై చేయండి. నిజంగా తెల్ల జుట్టు మొత్తం ఒక్కసారిగా నల్లగా మారుతుంది. ఇక ఇప్పుడు ముందుగా మనం బౌల్లో మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ హెయిర్ కలర్ని. తర్వాత మనం ఐరన్ కడాయిని అయితే తీసుకోవాలి. ముందుగా ఈ ఐరన్ కడాయిలోనే మనం లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసాం కదండి. సో వాష్ చేసేసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ హెయిర్ కలర్ని ఇప్పుడు ఆ ఐరన్ కడాయిలోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇందులో నేను అరచక్క నిమ్మకాయ రసంని కూడా పిండానమాట. సో అదైతే మిస్ అయిపోయింది. సో మీరు మిక్స్ చేస్తున్నప్పుడే ఆ బౌల్లోనే కొంచెం నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఇలాగా ఐరన్ కడాయిలోకి వేసేసుకొని మూత పెట్టేయండి. ఇక ఇప్పుడు దీనిని మనం 5 అవర్స్ వరకు అలాగే ఉంచాలండి. లేదు మీకు టైం ఉంటే నైట్ టైం సాయంత్రం పూట ఈ ప్రాసెస్ అంతా చేసి మనం ఈ హెయిర్ కలర్ని మిక్స్ చేసేసుకొని ఆ ఐరన్ కడాయిలో వేసుకొని మార్నింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మూత తీసి చూపిస్తున్నాను. హెయిర్ కలర్ చూస్తున్నారు కదా, ఎంత నెల ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేసేయండి. సో ఇలాగా హెయిర్ కలర్ని అప్లై చేసేసుకొని 1 అవర్ వరకు అలాగే ఉంచాలండి. మనం నైట్ టైం ప్రిపేర్ చేసుకున్నాం, మార్నింగ్కి హెయిర్ అంతా పట్టించేసుకొని ఒక 1 అవర్ వరకు అలాగే ఉంచి తర్వాత మీరు పనులన్నీ చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. ఈ హెయిర్ కలర్ని మీరు ఆయిల్ హెయిర్ పైన కాకుండా డ్రై హెయిర్ పైన అయితే అప్లై చేసుకోవాలి. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.